హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఎమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా టేస్టీగా వంకాయ వేపుడు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. రసం సాంబార్లోనికి సైడ్ డిష్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా త్వరగా అయిపోతుంది ఈ రెసిపీ. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మరి కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఈ వంకాయ వేపుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను వంకాయల్ని ఇలా మధ్యలోకి ఘాట్లు పెట్టి కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసి ఉంచాను. గుత్తి వంకాయకి ఏ విధంగా అయితే కట్ చేస్తామో అలాగే కట్ చేసి ఈ ఉప్పు నీళ్ళల్లో వేసి ఉంచాను అనమాట. ఇప్పుడు ఇక్కడ ఒక మిక్సీ జార్లోకి ఒక 1/2 టీ స్పూన్ వాము వేస్తున్నాను. వాము వద్దు అనుకుంటే వాము ప్లేస్లో జీలకర్ర యాడ్ చేసుకోండి. ఇందులోనే ఒక 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడరు, తగినంత సాల్ట్, 1 స్పూన్ మిర్చి పౌడరు వేసుకోవాలి. ఇందులోనే ఒక 4-5 వెల్లుల్లి, కొద్దిగా అల్లం ముక్కలు, ఒక పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర అండ్ కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి వాటర్ ఏమీ వేయకుండా మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని ఒక్కొక్క వంకాయల్లోకి ఇలా స్టఫ్ చేసుకోవాలి. ఇలాగే అన్ని వంకాయల్ని తీసుకొని ఈ పేస్ట్ని స్టఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ వంకాయల్ని ఒక్కొక్కటిగా ఈ ప్యాన్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి 2 వైపులా తిప్పుతూ ఆయిల్లో కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని వంకాయల్ని ఆయిల్లో వేగనివ్వాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ 2 వైపులా వంకాయల్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో కాస్త వంకాయలు వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్, ఇంకా మిగిలిన పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి అంతా కూడా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ మాడిపోకుండా ఉండడం కోసం కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టుకొని వంకాయల్ని మెత్తగా ఈ గ్రేవీలో వేగనివ్వాలి. మూత పెట్టుకొని ఇలా వంకాయలు మెత్తగా ఉడికినాయా లేదా చూసుకొని మరి కొంచెం సేపు వేగనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలుపుకున్నామంటే ఎంతో సింపుల్ అండ్ టేస్టీ వంకాయ వేపుడు రెడీ అండి. తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మరి ఈ ఛానల్లో ఇంకా వంకాయ రెసిపీస్ ఉన్నాయండి, వాటి లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా వాచ్ చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.